సేమ్ లైక్ కేసీఆర్ ఆయన అప్పుడు ముఖ్యమంత్రి, నేను ఇప్పుడు ముఖ్యమంత్రిని. మేము ముఖ్యమంత్రి హోదా మాత్రమే మాకు కావాల్సిందని చెప్పి ఈ అధికారులందరిని వదిలేస్తున్నారు అనుకోవాలా? లేదంటే వీళ్ళ దగ్గర నుంచి ముఖ్యమంత్రులతో సైతం ఇక్కడ ఇది యాడ్ చేయకపోతే ఖచ్చితంగా తిడతారు మనల్ని. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేదా జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఆ రోజు ఉన్నటువంటి వ్యక్తి. ఈ నలుగురి పాలనలో ఈ 2014 తర్వాత విడిపోయిన తెలుగు రాష్ట్రంలో ఈ అవినీతి అన్నదానికి అందరూ ఒకటే తానులో ముక్కలు అనుకోవచ్చా? అంటే ఇప్పుడు ఇట్లాంటి చాలా సంక్లిష్టమైనటువంటి వెరీ డిఫికల్ట్ క్వశ్చన్ టు ఆన్సర్ మీరు అడిగిన దానికి. లెంతీ క్వశ్చన్ అంటారా? లెంతీ క్వశ్చనే కాదు, కాంట్రవర్షియల్ క్వశ్చన్ కూడా. ఇప్పుడు మనం ఎట్లా చెప్తాం దీనికి చెప్పండి ఆన్సరు. ప్రజలే అవినీతి పరులు అండి. ప్రజలు ఎన్నుకున్నటువంటి కాదు, ప్రజలు నేను లెట్ మీ కంప్లీట్. ప్రజలే అవినీతి పరులు అయినప్పుడు ప్రజలు ఎన్నుకున్నటువంటి నాయకులు అవినీతి పరులు అని ఎట్లా చెప్తారు? ఇప్పుడు ఎప్పుడైతే ప్రజలు ఎలక్షన్లో ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నాకు మంచి సర్వీస్ ఓరియంటెడ్ నాయకుడే కావాలి, నాకు సమాజానికి మంచి చేసేవాడే కావాలి అని ఎన్నుకున్నప్పుడు అప్పుడు ఆటోమేటిక్గా పొలిటికల్ లీడర్ కూడా పనిచేస్తాడు, అతను అందరినీ పని చేపిస్తాడు, అప్పుడు ఆ సిస్టంలో ఉన్నటువంటి అందరినీ ఏర్పరేస్తాడు. కానీ ప్రజలే ఎలక్షన్లోకి వచ్చేసరికి నాకు డబ్బులు కావాలి, నేను డబ్బులు ఏంది ఓటేయను, ధర్నాలు చేశారు కదా డబ్బులు ఇవ్వట్లేదని. సో మరి అట్లా ఉన్నప్పుడు ఎట్లా అవుతుంది? నువ్వు ఎక్స్పెక్ట్ చేయడమే తప్పు నా ఉద్దేశంలో. సో ఈ మార్పు ఎందుకంటే రాజకీయ నాయకులు కూడా ఎన్నికల్లో గెలవాలంటే వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు ఏదైతే చేయాలో అవన్నీ చేయాల్సిందే, లేకపోతే వాళ్ళు దే విల్ నాట్ బి ఇన్ ద ఫ్రే కదా. బై హుక్ ఆర్ క్రూక్ దే హ్యావ్ టు విన్ ద ఎలక్షన్ టు బీ ఇన్ ద ఫ్రే. సో అది వాళ్ళ తప్పు కాదు, సమాజంలో ఉన్నటువంటి ప్రజలు క్రియేట్ చేసినటువంటి సిచ్యువేషనే అది. ఓకే. సో రాజకీయ నాయకులు ఇప్పుడు నిజంగా వాళ్ళు చేసేది ఒకటి ఉంటుంది, చెప్పేది ఒకటి ఉంటుంది. వాళ్ళు నిజంగా వచ్చి నేను ఏం చేయను 5 సంవత్సరాలు మొత్తం ప్రక్షాళన చేస్తానంటే వాళ్ళని గెలిపిస్తారా? చెప్పండి, గెలిపిస్తారా? నిజంగా గెలిపియరు. గెలిపివరండి, 100% గెలిపివరు. ఎందుకంటే అరే నువ్వు నాకేం ఫ్రీ ఇవ్వకపోతే నేను ఎందుకు నీకు ఓటేస్తారా అంటారు. అంటే గివ్ అండ్ టేకే ఉంది, సొసైటీలో కూడా గివ్ అండ్ టేక్ ఉంది. సో అది ఆ మార్పు అంతకాలం ఏం చేయలేము. అయితే ఒక 30-40 ఇయర్స్ బ్యాక్ ఇట్లా ఉండేది కాదు. మీరు సర్వీస్ ఓరియంటెడ్ పాలిటిక్స్ ఉండేది. ఏమయ్యేది? ఇప్పుడు మీరు చూడండి, ఒక వార్డులో సర్పంచ్ అంటే గ్రామ సర్పంచ్ దగ్గర నుంచి చూస్తే ఎవరైతే ప్రజలకు అందుబాటులో ఉండి నిత్యం వాళ్ళకి సమస్య వస్తే వాళ్ళ దగ్గరికి పోయి ఒక పెద్దరికం ఉన్నటువంటి నాయకుడు అంటే ఎవరు? ప్రజలకు అందుబాటులో ఉండేవాడు. అట్లా అదొక స్టేజ్ వైజ్ వచ్చేది. అంటే ఒక సర్పంచ్, తర్వాత కౌన్సిలరు, తర్వాత ఎమ్మెల్యే నుంచి ఎంపీ, అట్లా సర్వీస్ ఓరియంటెడ్ ఉన్న వాళ్ళు వచ్చేవాళ్ళు జెండా పట్టుకొని తిరిగి నీకు ఏం ప్రాబ్లం ఉన్నా నా దగ్గర రా అని చెప్పి వస్తే వాడు ప్రజల్లో మంచి పేరు ఉండేది వాళ్ళకి. వాళ్ళ ఆస్తులు అమ్ముకునేవాళ్ళు, అమ్ముకొని వాళ్ళు ప్రజాసేవలో ఉండేవాళ్ళు. అంటే ఇప్పుడు మా ఇంట్లోనే చూసాను, మా వైఫ్ వాళ్ళ గ్రాండ్ ఫాదరు ఎన్నో ఎకరాలు అమ్మేశారంట ఆయన. అంటే ఆయన వెంగళ గారితో పని చేశారంట, చెప్తుంటే నేను అట్లా చేసి వాళ్ళంతా ఆస్తులు పోగొట్టుకున్నారు. వాళ్ళు ఏమి పదవులు పొందింది లేదు, లేకపోతే వాళ్ళు పాలించింది లేదు. వాళ్ళు కేవలం ప్రజాసేవ కోసమే వచ్చారు, సోలో ఆబ్జెక్టివ్. మరి ఈ రోజున ఏంటంటే మంచి పేరు ఆయనకి, వాళ్ళ ఊరిలో స్కూల్ కట్టించారని ఇప్పుడు కూడా ఆయన గుర్తు చేసుకుంటారు. మరి మనం ఇవాళ ఎమ్మెల్యే 10 సంవత్సరాల క్రితం ఎమ్మెల్యేని ఎవరు గుర్తు చేసుకుంటారు చెప్పండి? ఏదో శిలాఫలకాల మీద ఉన్నటువంటి పేర్లు తప్పించి కొంతమంది ఏదో మంచి చేసామని చెప్తున్నారు. కానీ సో ఈ మార్పు అనేది ప్రజల్లోనే రావాలి పవన్ గారు. లేనంత కాలం కూడా మనకి ఇట్లనే ఇంకా వర్స్ట్ అవుతుంది. అయితే ఐఎమ్ హోప్ఫుల్ దట్ నెక్స్ట్ 10-15 ఇయర్స్లో ఇది రివర్స్ అవుతుందేమో అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ సైకిల్ చూసారు ప్రజలు, ఈ సైకిల్ చూస్తున్నారు కాబట్టి డెఫినెట్గా. ఇంకోటి ఏంటంటే రాజకీయాల్లో యంగ్స్టర్స్ బాగా రావాలండి. ఇప్పుడు ఏమైంది మీరు చూడండి, 2014కి ముందు చూడండి, తర్వాత చూడండి, కొత్త బ్లడ్ ఏమొచ్చింది రాజకీయాల్లో? చాలా తక్కువ పర్సెంటేజ్ కదా. ఇప్పుడు కేసీఆర్, నేను ఎప్పుడు అంటుంటా, కేసీఆర్ గారు చేసిన ఒక బ్లండర్ ఏంటంటే తెలంగాణ వచ్చినాక ఆయన నిజంగా యువ నాయకత్వాన్ని ఆయన ఎక్కువ ఎంకరేజ్ చేయాల్సి ఉండేది. ముఖ్యంగా ఆయన కొన్ని డెసిషన్స్ రాజకీయంగా అంటే ఆల్దో హి హస్ డన్ వెల్, కొన్ని పొలిటికల్ డెసిషన్స్ నన్ను చాలా డిసప్పాయింట్ చేసినాయి. ఏంటంటే ఇప్పుడు కొంతమంది నాయకులు ఉన్నారు, ఆయన అంటే పేరు చెప్తే మంచిగా అనిపించదు, కానీ వాళ్ళ పేరు చెప్తే వాళ్ళని కించపరిచినట్టు అవుతుంది. వాళ్ళు అసలు ఆల్మోస్ట్ ఎలక్షన్లో ఓడిపోయి ఇంట్లో ఉంటే వాళ్ళని తీసుకొచ్చి ఎమ్మెల్సీని చేసి మళ్ళీ వాళ్ళకి ఒక రాజకీయ పునర్జన్మను క్రియేట్ చేసి వాళ్ళని పెద్ద ఎత్తు లేపితే ఈ రోజున వాళ్ళే మళ్ళీ కేసీఆర్ గారికి యాంటీ అయ్యి ఆయన మీద మాట్లాడుతున్నారు. సో ఇట్లాంటి రాజకీయంగా ఆయన చేసినటువంటి మిస్టేక్స్ అలాంటివి చేయకుండా ఆయన ఒక కొత్త నాయకత్వాన్ని పైకి తీసుకొచ్చి యంగ్స్టర్స్ని ముఖ్యంగా ఆర్థికంగా లేకుండా తెలంగాణలో ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఉద్యమకారులను కానీ లేకపోతే వారిని తీసుకొచ్చి ముందు పెట్టి వాళ్ళని చేసి ఉంటే వాళ్ళు నెక్స్ట్ 15-20 ఇయర్స్ నెక్స్ట్ జనరేషన్తో వచ్చేవాళ్ళు, మంచి ఆపర్చునిటీ వచ్చేది. సో అట్లాంటి రాజకీయ మిస్టేక్స్ వల్ల అటువంటి చేయడం వలన కొంత ఇది కూడా ఈ రోజున డబ్బు రాజకీయం అయిపోయింది కదా. ఇప్పుడు 2014లో జరిగినటువంటి ఎలక్షన్లో ఎమ్మెల్యేకి ఎంత ఖర్చు పెట్టారు? చాలా లిమిటెడ్. తర్వాత 2018-2023కి వచ్చేసరికి 2 ఎలక్షన్స్లో కూడా డబ్బు ప్రభావం విపరీతం అయిపోయింది. సో ఇట్లాంటివి ఎవరన్నా ఒకళ్ళు మంచి లీడరే దాన్ని నాంది పలకాలి. దానికి పలికి నేను డబ్బులు ఖర్చు పెట్టను, నా వాళ్ళు కూడా ఖర్చు పెట్టరు, కేవలం సర్వీస్ ఓరియంటెడ్లో ప్రజలకు అందుబాటులో ఉండి సర్వీస్ చేసేవాళ్ళే
వస్తే ఎన్నుకుంటాం. వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు కూడా వాళ్ళ కింద ప్రభుత్వ అధికారులని వాళ్ళు టైట్ చేయగలుగుతారు. అంతే కదా, డెఫినెట్గా టైట్ చేయగలుగుతారు. ఇప్పుడు ఏమవుతుంది, ఏ వ్యవస్థలో చూడండి మీరు, అక్కడ పోస్టింగ్ కావాలంటే డబ్బులు ఇవ్వాలి, రావాలి. పోలీస్ వ్యవస్థ నుంచి కదా. ఏ వ్యవస్థ అయినా, పోలీస్ ఒకటే కాదు, అంటే అన్ని ఇప్పుడు వ్యవస్థలు వాళ్ళు కూడా ఇదే మరి ఏ రకమైనటువంటి సర్వీస్ పరిస్థితి చేస్తారు అక్కడ చెప్పండి? అంటే ఎంత జరుగుతుంది. దారుణంగా అయిపోయింది అంటే ఇప్పుడు వాళ్ళ పోస్టింగ్స్ని, కీలక పోస్టింగ్స్ని వాళ్ళు అమ్ముకుంటున్నారు. ఎవరికి అమ్ముకుంటున్నారు? మళ్ళీ అగైన్ డెసిషన్ మేకర్స్కి అమ్ముకుంటున్నారు. సో ఇవన్నీ మరి మరి వాళ్ళ తప్పు కాదు కదా అది. సో ఈ సిస్టంలో ఓవరాల్గా కరెక్షన్ రానంతకాలం దీన్ని మనం భరించాల్సిందే. ఇంకా పోను దీన్ని ఇప్పుడు అరికట్టకపోతే మాత్రం ఇది పోను ఇంకా వర్స్ట్గా తయారవుతుంది. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. మళ్ళీ ఒకసారి ఆ పాత విషయాల్ని ఈ రోజు జరిగినటువంటి విషయాల్ని కంపేర్ చేసుకున్నప్పుడు ఇంకా మార్పు ఏం లేదనేది మాత్రం తెలుస్తుంది. క్లియర్ అంతే. సో ప్రేక్షకులు ఇక మీ చేతిలోనే డెసిషన్ ఉందంటే ప్రజలు మారాలి అనేది ఆ రోజైనా ఈ రోజైనా చెప్పుకున్నటువంటి అంశం. అలాగే ప్రజల నుంచి నాయకులు అనేవాళ్ళు రావడం లేదు. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి నాయకత్వం అంతా ప్రజల మధ్యలో నుంచి, సామాన్య ప్రజల నుంచి పుట్టినటువంటి వాళ్ళే. బట్ ఇప్పుడు చూస్తే అలాంటి పరిస్థితులు, సందర్భాలు కనిపించట్లేదు. సో నాయకత్వాన్ని బయటికి తీసుకురావాల్సినటువంటి బాధ్యత ప్రజలది. అలాగే ఈ అవినీతిని అరికట్టాల్సినటువంటి బాధ్యత కూడా ప్రజల మీదే ఉంది. సో వీటి మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.